Welcome to our channel. So fun. నవమాసాలు నొప్పి భరించి ఒక్క క్షణంలో నాకు జీవితం ఇచ్చింది అమ్మ. నవమాసాల త్యాగం విలువ ఏంటో అమ్మ కన్నీళ్లు చెబుతాయి. అమ్మ అలసటను ఎవ్వరూ చూడరు, ఆమె ప్రేమని అందరూ అనుభవిస్తారు. అమ్మ ఒడిలో నిద్రపోతే బాధలన్నీ మాయమైపోతాయి. లోకమంతా వదిలినా పర్వాలేదు, అమ్మ ప్రేమ ఉంటే చాలు. అమ్మ ముందు ప్రపంచంలోని ధనం కూడా చిన్నదే. ప్రపంచం మేల్కొనే ముందే ఒక మనసు మాత్రం మన కోసం మేల్కుంటుంది, అదే అమ్మ. తెల్లవారుజామున మనకు మెలకువ రాకముందే అమ్మ లేచి వంట మొదలు పెడుతుంది. మన నిద్ర చెదరకూడదని అమ్మ వేసే అడుగులకు శబ్దం రాకుండా నెమ్మదిగా నడుస్తుంది. మనకు ఆకలి వేస్తే అమ్మకు ఆకలి మరిచిపోతుంది. మనకిష్టం లేకపోతే తన ఇష్టాన్ని మౌనంగా పక్కకు పెడుతుంది. మన చిన్న గాయం అమ్మ గుండెల్లో పెద్ద నొప్పిగా మారుతుంది. మన కన్నీటి ఒక్క బొట్టు ఆమె గుండెని తడిపేస్తుంది. జ్వరంతో మనం నిద్రపోతే అమ్మ మాత్రం రాత్రంతా మేల్కుంటుంది. మన శ్వాస సరిగ్గా ఉందో లేదో వేల సార్లు చూసుకుంటుంది. మన కోపం, మన మాటలు, మన అర్థం లేని ఆవేశం అన్నీ భరించే ఓపిక అమ్మకే సాధ్యంతుని. నువ్వేం అర్థం చేసుకోలేవమ్మా అని మనం అన్నప్పుడు అమ్మ మౌనంగా ఉంటుంది, కానీ ఆమె గుండె మాత్రం ఏడుస్తుంది. మన చదువు కోసం, మన భవిష్యత్తు కోసం తన జీవితాన్ని పక్కకు పెట్టిన ప్రేమ అమ్మ ప్రేమ. మన ఇంటి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అమ్మ తలుపు దగ్గర నిలబడి చూస్తుంది. టైంకి తిను, అందరితో స్నేహంగా ఉండు అని అమ్మ మనతో పదే పదే చెప్తుంది. అందుకే ఈ మాటలు గుర్తుంచుకోవాలి. అమ్మకి మనం ఫోన్ చేస్తే అడిగేది ఒక్కటే, తిన్నావా అని. అదే ఆమెకి కొండంత సంపద. ఒకరోజు అమ్మ అనారోగ్యంగా ఉంటే అప్పుడే అర్థమవుతుంది ఆమె లేకుండా మన జీవితం ఉండదని. అమ్మ అనారోగ్యంగా ఉన్నా సరే తను ఇబ్బంది పడుతూ మన పనులను చేసి పెడుతుంది. అదే అమ్మ ప్రేమ అంటే. అమ్మ ప్రేమ అనంతం, నిస్వార్థమైనది మరియు అమూల్యమైనది. కన్న బిడ్డ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవాని అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన పెద్దలు సైతం అమ్మకే ప్రమస్థానం ఇచ్చారు. పరీక్షలో తప్పామని నాన్న మనల్ని తిట్టేస్తుంటే, పోనీలు ఈసారి కాకపోతే వచ్చే ఏడాది చదివి పాస్ అవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. ఈ ప్రపంచంలో ఎన్ని దేవాలయాలున్నా అమ్మ ఓడి కంటే పవిత్రమైన స్థలం లేదు. అమ్మ మాటల కంటే గొప్ప ఆశీర్వాదం లేదు. అమ్మా, నీకు ఉండటమే నీకు దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మ ప్రేమతో పెరిగిన పిల్లలు ఎక్కడైనా విజయం సాధిస్తారు. అమ్మ ఒడిలో ఉన్నంత భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రేమే మన బలం. అమ్మ ప్రేమకు ప్రతిఫలం లేదు, ఆశ కూడా లేదు. మనకు జన్మనివ్వడం ఒక భాగమైతే మన ఎదుగుదలకు ఎంతో కష్టపడేది అమ్మ. అమ్మను ఎంత పొగిడినా తక్కువే. అటువంటి అమ్మకు మనం ఏ ఇచ్చినా తక్కువే. కానీ అమ్మకు కావాల్సింది బహుమతులు కాదు, మన ప్రేమ, మన సమయం. అమ్మ మన కోసం చాలా కష్టపడుతోంది. అమ్మకి మనం చేయాల్సింది ఒక్కటే, ఆమె ఉన్నప్పుడే ప్రేమ చూపించడం. అమ్మ ఉండటమే మన జీవితానికి ఒక వరం. ప్రతిరోజు అమ్మను ప్రేమించండి, అమ్మతో మాట్లాడండి. డబ్బు లేకపోయినా, శక్తి లేకపోయినా నేను ఉన్నాను అనే ఈ మాటే ఆమెకు పెద్ద ఓదార్పు. అమ్మకు ఆరోగ్యం బాగోనప్పుడు మనం దగ్గర ఉంటే మన మాటలు అమ్మకు మందులవుతాయి. అమ్మ కష్టంలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్నా సరే నిశ్శబ్దంలో బాధ కనిపిస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ అమ్మ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డాక్టర్ చెకప్స్ చేయించండి. అమ్మా, నేను ఈ పని చేస్తాను. అయ్యో థ్యాంక్స్ రా, చాలా గొప్పది. అమ్మకు విశ్రాంతి కల్పించండి. అమ్మను కష్టపెట్టకుండా బాగా చూసుకుని అమ్మ రుణం తీర్చుకోండి. కొంతమంది తల్లిదండ్రులను రోడ్ల మీద, అనాథాశ్రమాలలో వదిలివేస్తున్నారు. దయచేసి అలా చేయవద్దు. అమ్మ ప్రేమ గురించి చెప్పిన ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.